అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ అనమాట అండి. చూస్తున్నారు కదా, గుత్తి వంకాయ అనమాట. దీనికోసం నేను పావు కేజీ దాకా వెజిటబుల్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, బ్లాక్ వంకాయలు అనమాట అండి. కాయలు ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా కాయ అనేది విడిపోకుండా ఎంచక్క కాయలానే ఎలా ఉందో ఎంత గుత్తుగా ఉన్నాయి. కాయలు కూడా ఎంచక్క సైజు పెద్దవన్నమాట అండి. ఈ సైజు కాయలు అయితే కర్రీ చాలా బాగా వస్తుంది. ఒకసారి ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్గా ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఎంచక్క ఆ వాటర్లో ఈ యొక్క వంకాయలన్నీ కూడా నీట్గా నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. వాటికి కొంచెం దురద పుడుతుంది కదండి, వంకాయలు అలా నుసులాగా ఉంటుంది. అది ఎంచక్క తొడయాల దగ్గర ఉంటుంది అనమాట. మంచిగా వాటర్లో క్లీన్ చేసుకోండి. ఇలా ఇదిగోండి, ఒక్కొక్క కాయ అలా నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఇక నీటిలో ఇలా మునగబెట్టేసుకుని కొంచెం సేపు, కావాలంటే దురద ఎక్కువ ఉన్నాయనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. వంకాయలు నీట్గా క్లీన్ చేసేసుకోండి. అదేవిధంగా ముందుగా ఈ వంకాయలని మనం నీట్గా క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ వంకాయలన్నీ ప్లేట్లోకి తీసుకోవటమే కాదండి, ఎంచక్కా ఒక వెట్ క్లాత్తో ఈ వంకాయలన్నీ కూడా నీట్గా తుడిచేసుకోండి. ఎందుకనంటే తడి అనేది ఉంటే మనం వాటిని స్టఫ్ చేసినప్పుడు వంకాయ అనేది చేతిలోంచి జారిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనం పొయ్యి మీద పెట్టి వీటిని బౌల్లో వేసినప్పుడు చిటపట్లాడుతుంది అనమాట కర్రీ. సో ఎంచక్క ఈ వంకాయలు చూస్తున్నారు కదా, ఒక క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకుని అలా బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఈ యొక్క వంకాయల్లోకి కావాల్సిన స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. దీనికోసం చూస్తున్నారు కదా, ఇలా కొబ్బరి, ఎండుమిర్చి, తర్వాత వేరుశెనగ గుళ్ళు, ఒక చిన్న బిర్యానీ ఆకు తీసుకున్నానండి. తర్వాత లవంగం, దాల్చిన చెక్క చూస్తున్నారు కదా. దీనిలోనే నేను కొద్దిగా నువ్వులు తీసుకున్నాను, గసగసాలు కూడా తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొంచెం జీడిపప్పు పలకలు కూడా కొంచెం తీసుకోండి, బాగుంటాయి అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క స్టఫింగ్ కోసం తీసుకున్నటువంటి వీటిని మనం ఒక బౌల్లో ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఇదిగో ఇలా వేడి పెట్టుకోండి. దీనిలో కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోండి, బటర్ అయినా వేసుకోండి. ఇదిగో ఆ తర్వాత ఇలా ఫస్ట్ పుట్నాలు వేపుకోవాలన్నమాట. ఎంచక్క బౌళ్ళు కాగబెట్టుకున్న తర్వాత వీటిని వేపేసుకోండి. దీనిలోనే చెక్క, లవంగాలు వేసేసాను నేను. మంచి స్మెల్ వస్తుంది అనమాట అండి. ఆ తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిపోవాలి. ఇవి ఫ్రై అయ్యేదాకా కొంచెం ఓర్పుగా దగ్గరుండి వాటిని మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. లేదంటే చేదు అనేది వస్తుంది. సో ఇదిగోండి, ఎండుమిర్చి ఇలా వేసుకోండి. నేను పావు కేజీకి వంకాయలకి కర్రీ చేస్తున్నాను కదండి. ఈ ఎండుమిర్చి మంచి ఘాటు ఉంటాయి. సో నేను 6 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక చిన్న బౌల్ వరకు నేను పుట్నాలు తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఈ రెండింటిని కూడా ఇలా కలిగి తిప్పుకుంటూ సన్నని మంట మీద ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. మళ్ళీ వీటిని ఎంచక్క మళ్ళీ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, నువ్వులు, గసగసాలు కూడా నేను వేసేసాను అనమాట. వీటిని కూడా వేసేసి ఎంచక్క ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సైడ్కి తీసుకుని చల్లారబెట్టుకోవాలండి. మంచిగా చల్లారిపోయిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. వేడి మీద మిక్సీ పడితే టేస్ట్ అనేది పోతుందండి. చూసారు కదా, ఇంతకు ముందు చూపించాను కదా కొబ్బరి ముక్క, దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇదిగో మిక్సీ జార్లోకి ఇలా సర్వ్ చేసుకుని దీన్ని ముందుగా కొంచెం సాల్ట్ కలుపుకొని మిక్సీ చేసుకోవాలి. పౌడర్ పట్టుకోండి. దీనిలో ఫస్ట్ కొబ్బరి ముక్కలు అనేవి కలపొద్దు, అదేమవుతుందంటే అంటుకుపోతుంది, మెల్ట్ అయిపోయినట్టు. సో ఇదిగో ఇలా పౌడర్ పొడిపొడిలాడేలాగా ముందు మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి కలపండి. తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఇదిగోండి, మొత్తము స్ట్రక్చర్ అనేది ఇలా వచ్చేసింది. చూసారు కదా, ఏమవుతుందంటే ఇది పొడిపొడిలాడుతూ ఈ పౌడర్ అనేది ఇలా మనకి స్టఫింగ్కి ఎంచక్క ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకండి చూస్తున్నారు కదా వంకాయలు, ఈ వంకాయల్లో ఇది స్టఫ్ చేయాలన్నమాట అండి.
వంకాయలు ఎలా కొయ్యాలో చూస్తున్నారు కదా. ఎంచక్క సన్నని ఘాట్లు పెట్టుకుంటూ, ఒక వంకాయకి మినిమము 3 ఘాట్లనే పెట్టుకోవచ్చండి. 3 సైడ్స్ మనం కోసేసి ఇది స్టఫ్ చేసుకోవచ్చు. ఇవి పెద్దవి కాబట్టి 4 సైడ్లు కూడా కట్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నవి వంకాయలు పెద్దవి కాబట్టి నేను 4 సైడ్స్ స్టఫ్ చేస్తున్నానండి. చూడండి, ఒక్కొక్క ఘాటు తీసుకుని ఎంచక్క వాటి లోపలికి ఈ స్టఫింగ్ అనేది పెడుతున్నాను. ఎప్పుడైనా కానీ స్టఫింగ్ చేసేటప్పుడు వంకాయల్ని బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి కట్ చేసి చూసుకోండి. పురుగులు అలాంటివి ఉంటే వంకాయలు పోతాయి అన్నమాట. మీరు కావాలంటే క్లీన్ చేసేటప్పుడైనా చూసుకోవచ్చు. ఎందుకనంటే వాటర్ అనేది వెళ్ళిపోతే టేస్ట్ పోతుంది. సో ఒకసారి అవి చెక్ చేసుకుని ఘాట్లు పెట్టుకుని మంచిగా ఈ స్టఫింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, అలానే మిగిలిన వంకాయలన్నీ కూడా స్టఫింగ్ చేసుకుని ఎంచక్క పక్కన పెట్టుకోండి. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత మనం వేరే ఒక స్టవ్ మీద మళ్ళీ తాలింపు తీసుకోవాలన్నమాట. ఈ స్టఫింగ్ చేసేటప్పుడు పొడి పొడిగా ఉండాలండి వంకాయలు అనేవి, లేదంటే చేతిలోంచి జారిపోతాయి. అది మసాలా, అది ఆయిల్ అవన్నీ వేసున్నాం కదా. సో వాటిలో స్టఫింగ్ చేసేటప్పుడు అలా ఎంచక్క డ్రై హ్యాండ్స్తో పెట్టేసుకుని ఆ విధంగా స్టఫింగ్ అనేది చేసుకోవాలి. ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఎంచక్క కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంతే, చాలా ఈజీ అండి స్టఫింగ్ అనేది కూడా. కానీ చాకుతో ఘాట్లు అది పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోండి, చేతులు అవి ఇదవుతాయి అన్నమాట. మళ్ళీ వేరే ఒక పొయ్యి మీద ఎంచక్క ఒక పాన్ పెట్టుకోండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా. ఈ పాన్ ఇలా పెట్టుకుని దీనిలో కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ చాలా తక్కువ పోసుకోండి చాలండి. వంకాయలు ఊరిని ఈజీగా మగ్గిపోతాయండి. ఈ ఆయిల్లో ఇదిగో చూసారు కదా, ఎంతవరకు వేడెక్కిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగో చూసారు కదండి, వంకాయలు అన్నీ స్టఫింగ్ చేసి ఎంచక పక్కన పెట్టుకున్నాను. ఇదిగో ఇలా అన్నమాట. ఈ పక్కన ఎందుకనంటే ఆ పౌడర్ ఉంచారంటే తర్వాత లాస్ట్కి పౌడర్ని చల్లితే కర్రీ అనేది మరింత టేస్ట్ వస్తుంది. అప్పుడు మీరు లాస్ట్లో చూద్దరు కానీ. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కింది కదండి, దీనిలో ఎంచక్క ఇదిగో 1 బై 1 వంకాయలన్నీ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి, మామూలు ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని వంకాయలు మగ్గేటప్పుడు మనం ఎంచక్క మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ యొక్క వంకాయలను కూడా మనం సిమ్లోనే మగ్గబెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే ఊరిని మాడిపోతాయండి. పైన లేయర్ ఒక్కటే మాడుతుంది, లోపల స్టఫింగ్ అనేది ఏమాత్రం కూడా కుక్ అవ్వదన్నమాట. సో ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే మనం ఈ యొక్క గుత్తి వంకాయ ఫ్రై అనేది చేయాలండి. ఇదిగో 1 బై 1 ఇలా మనం సైడ్ బై సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేస్తే టేస్ట్ మరింత బాగుంటుంది. ఒక సైడే వదిలేస్తే త్వరగా ఇది అయిపోతుంది. అదిగో చూసారు కదా, ఇంకొంచెం ఉడకాలి. ఇలా మనం ఎప్పుడైతే నొక్కుతామో అవి మెత్తగా మన చేతికి తగులుతాయి అన్నమాట. అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఎంచక్క మగ్గిపోతాయి అన్నమాట. అదిగోండి, మగ్గిపోయినాయి అన్నమాట వంకాయలు. ఈ మగ్గిపోయిన వంకాయల్ని ఒక్కొక్కటిగా ఎంచక్క సైడ్కి తీసేసుకోవాలి. సైడ్కి తీసుకుని ఒక ప్లేట్లో ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ అదే పాన్ని పొయ్యి మీద పెట్టుకుని ఇప్పుడు లాస్ట్ అన్నమాట ఇది ఒక స్టెప్, ఇంకా తాలింపు వేసేసుకోవటమే అన్నమాట. ఈ తాలింపులో కూడా మామూలు చిన్నగా వేసుకోవటమేనండి, పెద్ద ఎక్కువ టైం ఏం తీసుకోదు.
ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు అవి ఒక్కసారి మనం తిప్పుకుందాం అన్నమాట. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా దినుసులు అనేవి మనం వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం టైం తీసుకుంటాయి కదండి వేరుశనగ గుళ్ళు. ఇవి ఫ్రై చేసుకుందాం. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయే వరకు కూడా సన్నని ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి దానిలో కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి బారుగా కట్ చేయాలండి. భలే ఉంటాయి, నోటికి తగులుతూ ఉంటాయి. ఎంచక్క వీటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోండి. ఇదిగోండి ఇలా మగ్గబెట్టుకోండి. ఈ ఆనియన్స్ కూడా దానిలో ఆల్రెడీ మసాలా వేసి ఉంచాం కాబట్టి మళ్ళీ మూత పెట్టుకోండి, మంచిగా మగ్గిపోతాయి. దీనిలో కొద్దిగా పసుపు, ఇది మామూలుగా కర్రీకి అనమాట అండి. కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా కారం, వీటన్నిటిని ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకోండి. దీనిలోనే మనం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటాం అనమాట. చాలా బాగుంటుందండి. ముందు ఇవి మగ్గబెట్టుకుని ఆ తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఒక 5 మినిట్స్ బిఫోర్ 10 మినిట్స్లో మగ్గిపోతాయండి. మంచిగా నీట్గా మగ్గబెట్టేసేసుకుని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి ఎంచక్క ఈ యొక్క ఆనియన్స్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇవి రెండు కలిపి మళ్ళీ మగ్గబెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్ అలా. ఇది మూత పెడితే మంచిగా ఆవిరి అనేది బయటకు పోకుండా టేస్ట్ అనేది బాగా మంచిగా పెడుతుంది. ఇందాక చెప్పాను కదా, ఆ పౌడర్ మొత్తం దీనిపైన వేసేసి గార్నిష్ చేస్తామని. లాస్ట్కి ఎంచక్క కొత్తిమీర కూడా వేసేసి మంచిగా గార్నిష్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ దీన్ని కూడా మూత పెట్టుకోవాలని చెప్పాను కదండి. ఇదిగోండి ఎంత టేస్టీ, ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. తర్వాత ఇది కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకొని పక్కన పెట్టేసుకో. మీరు కూడా ఈ యొక్క కర్రీ ట్రై చేయండి. ఇది చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుందండి. మీ కర్రీ ఎలా వచ్చిందో నా కమెంట్లో తెలియచేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.